తెల్లారితే రాగానే హైదరాబాద్లో చేపల మందు కోసం వేలాది మంది బారులు తీరడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో కూడా అలాంటి విశ్వాసమే ఏళ్లుగా కొనసాగుతోంది. ఇక్కడ మందులు స్టోరీ ఏమీ ఉండవు. కేవలం మంత్రోచ్చరణ చేసిన నీటిని శరీరంపై చల్లితే చాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని అక్కడికి వెళ్లే జనమంతా విశ్వసిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 4 తరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్ట ఆచారం ఏంటి? ప్రతి ఆదివారం దామగట్ల గ్రామానికి వందలాది మంది ఎందుకు తరలి వస్తున్నారు? విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమా లేక శాస్త్రీయ ఆధారాలు లేని సాంప్రదాయమా? ఈ కథనంలో తెలుసుకుందాం. ఇది నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని దామగట్ల గ్రామం. వారంలో 6 రోజులు సాధారణంగా కనిపించే ఈ పల్లె ఆదివారం వచ్చేసరికి ఒక్కసారిగా జనసంద్రంగా మారిపోతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. చాలా మంది శనివారం సాయంత్రమే గ్రామానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక వైద్యం కోసం క్యూలు కడతారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల సమస్యలు, కంటి ఇబ్బందులు, శరీరంపై వచ్చే గడ్డలు, ఇలా అనేక రకాల సమస్యలతో వచ్చిన వారికి ఇక్కడ అందించేది ఒక్కటే, మంత్రోచ్చరణ చేసిన నీరు. దానిని శరీరంపై చల్లించుకుంటే ఉపశమనం లభిస్తుందని వచ్చిన వారు బలంగా విశ్వసిస్తున్నారు. దామగట్లలో కొనసాగుతున్న ఈ సంప్రదాయం కొత్తది కాదు. గ్రామానికి చెందిన తంబలి వంశస్థులు దాదాపు 4 తరాలుగా ఈ సేవలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన శేషయ్య ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇక్కడికి వచ్చేవారి నుంచి ఎలాంటి ఫీజు తీసుకోరు. కానుక, విరాళాలు అస్సలు స్వీకరించరు. అయితే ఒకసారి వచ్చి వెళ్లిపోవడం కాదు, సమస్య తీవ్రతను బట్టి వరుసగా 5 లేదా 9 ఆదివారాలు రావాలని సూచిస్తారు. ఆ విధంగా చేస్తే తమకు ఉపశమనం కలుగుతుందని విశ్వసిస్తూ దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ప్రతి వారం ఇక్కడికొస్తుంటారు. ఈ విశ్వాసం దామగట్ల గ్రామ స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. వారాంతంలో గ్రామానికి చేరుకునే సందర్శకులతో ఆటోలు, చిన్న హోటళ్లు, టీ దుకాణాలు, కిరాణా వ్యాపారాలు సందడిగా మారతాయి. సాధారణ రోజులో ప్రశాంతంగా ఉండే గ్రామం శని, ఆదివారాల్లో మాత్రం సందర్శకుల రద్దీతో కళకళ్లాడుతుంది. మంత్రోచ్చరణ చేసిన నీటితో అనారోగ్య సమస్యలు తగ్గుతాయనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మంత్రించిన నీటితో వ్యాధులు నయమవుతాయనే విషయానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ తరతరాలుగా వస్తున్న విశ్వాసం కారణంగా ప్రజలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడికి వస్తూనే ఉన్నారు. విశ్వాసం ఒకవైపు, శాస్త్రీయ దృక్పథం మరోవైపు. ఈ రెండింటి మధ్య దామగట్లలో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం విశేషం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా 4 తరాలుగా ఈ సేవను కొనసాగిస్తున్న తంబలి కుటుంబం అందరికీ ఆదర్శప్రాయం.